హాయ్ నమస్తే, వెల్కమ్ టు వాసు టాక్ షో. బిగ్ బాస్ రోబో టాస్క్ నిన్న జరిగింది. కంటిన్యూషన్గా అదే టాస్క్ కంటిన్యూ అవుతూ ఉంది. గేమ్ పాస్లో ఉన్న టైంలో వీళ్ళు కాయిన్స్ ఇట్లాంటివన్నీ దొంగతనాలు చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి హౌస్లో. అయితే దీనికంటే ముందుగా మెయిన్గా హౌస్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్లో ఎవరి తప్పు ఎవరిది రైట్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. అట్లనే ఈ టాస్క్ ఎట్లా జరిగింది, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు పర్ఫెక్ట్గా గేమ్ ఆడారు, ఎవరు చీటింగ్ చేశారు, ఏం జరిగింది ఏంటనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ అఖిల్, హరియానా, శ్రవంతి గొడవ, వీళ్ళ మధ్యలో వచ్చిన డిస్కషన్, తర్వాత ముమైత్ ఖాన్, హమీదా మధ్య ఒక డిస్కషన్, దాని తర్వాత బిందు, అఖిల్ వీళ్ళ మధ్య గేమ్లో వచ్చిన ఒక చిన్న డిస్కషను, దాని తర్వాత మెయిన్గా హరియానా, శివ మధ్య వచ్చిన ఒక పెద్ద డిస్కషన్. వీటన్నిటి గురించి మాట్లాడదాం. వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే ఇంకొక పాయింట్ కూడా ఉండాలి మనకి. హమీదా బిందు జరిగింది కదా, దీనికంటే ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక డిస్కషన్. వీటన్నిటి మధ్య కూడా మనం ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని మాట్లాడితే మొత్తం టోటల్గా అన్నిటికీ సమాధానం జరిగినట్టు ఉండదు. అయితే అషు తర్వాత ముమైత్ ఖాన్, శివ అండ్ హమీదా ఈ నలుగురు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఎట్లా అయ్యారు, అసలు ఏ విధంగా ముమైత్ ఖాన్ ఎట్లా కంటెండర్ అయింది, కాయిన్స్ లేవు కదా అనుకోవచ్చు, కానీ ఎట్లా అయ్యారు ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. మెయిన్గా మనకి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి నిన్న జరిగిన దాంతో కంటిన్యూషన్. ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి మిత్ర హమీదా కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి హరియానా వాళ్ళని అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటారు. ఇక్కడ మిత్ర వచ్చి అడిగింది హరియానా ఎక్కడ ఉన్నాయని అంటే బాత్రూంలో ఉండొచ్చు అన్నట్టు, కానీ ఇక్కడ శివ వీళ్ళందరూ అక్కడే ఉండేసరికి అందరూ కూడా ఎత్తుదాం పదండి అన్నట్టుగా చెలో వెళ్ళిపోతాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళంతా ఎదుగుతూ ఉండే టైంలో నిన్న బిందు ఏదైతే ఒక నమ్మకంతో హమీదా నమ్మకం ఉంది తీసుకోలేదు అనుకున్నా కానీ తీసుకుంది అనే ఒక నమ్మకంతో నేను పక్కనే పెట్టాను అనేది అన్నదో, అదే దానికి ఇక్కడ శివ కూడా వేసి అనిపించింది. శివ ఆల్రెడీ మొత్తం డీలింగ్స్ జరిగినాయి, హరియానా తోటి మొత్తం అన్నీ మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. ఇక్కడ హమీదా కాయిన్స్ కోసం వెళ్ళి ఎదగడానికి పోయారు. అసలు యాక్చువల్లీ ఇక్కడ హరియానాకి కాయిన్స్ అవసరం లేదు, ఉన్న కాయిన్స్తోనే ఆడొచ్చు. ఎందుకంటే ఆ కాయిన్స్ కొన్ని దాచిపెట్టుకుంది, అందుకే కొన్ని కాయిన్స్ ఉన్నాయి, చేయొచ్చు. కానీ వెళ్ళిపోయింది. ఎదుగుతున్న టైంలో ఏం చేసిందంటే అసలు అన్వాంటెడ్, ఆమెకు అవసరం లేదు, అక్కడ పెట్టి మరీ కాయిన్స్ పైకి ఎక్కి ఎదుగుతూ ఉంటే అక్కడ ఒక కన్నాలో పెట్టడం వల్ల శివ చూసి లటకన్నా లేపేసింది. ఇక్కడ అత్యాశకు పోయి హరియానా కాయిన్స్ పోగొట్టుకుంది అనిపించింది. ఇక్కడ శివాది తప్ప హరియానాదే తప్ప అంటే నేను 100% హరియానాదే తప్ప అంట. ఎందుకంటే నిన్న బిందువుది తప్పని మాట్లాడినప్పుడు ఇక్కడ హరియానాది కూడా తప్పే. ఎందుకంటే కాయిన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం పర్ఫెక్ట్గా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సిన బాధ్యత మంది. అంతేగాని నమ్మకం అంటే ఇక్కడ టాస్క్ జరిగేటప్పుడు టాస్క్లో ఆల్రెడీ బిగ్ బాస్ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు అని ఒక పాయింట్ పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం తీసుకున్న వాళ్ళు తప్పని మాట్లాడడానికి లేదు. గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఈజ్ గేమ్ అది. అంతేగాని మనం అంటే బిందు దగ్గర తీసుకున్న హమీదా కొంచెం ఆమె వస్తున్న టైంలో ఏదో టేక్ ఇట్ ఈజీ అంటే జస్ట్ కామెడీ కోసం తీసుకుంటే ఏదో ఆట పట్టించడానికి తీసుకుంటుంది అన్నట్టుగా చూసింది అన్నట్టుగా అనిపించినా, కానీ అక్కడ గేమ్ పరంగా చూసుకుంటే హమీదాది కరెక్ట్గా చెప్పాల్సింది. ఎందుకంటే లాస్ట్ టైం అటు జరిగింది. మరి బిందు కూడా అంత రెస్పాండ్ అవ్వలేదు. ఆమె ఇంకేదన్నా ఉద్దేశంలో ఉందేమో నాకు అర్థం కాలేదు. కానీ ఎందుకంటే ఆమె పైన మాట్లాడిన పాయింట్స్ కూడా కొన్ని ఇవాళ కావాలనే వదిలేసుకుందా అన్నట్టుగా అనిపించింది. అదంతా నెక్స్ట్ పాయింట్. ఇక్కడ నాకు హరియానాది తప్పు, శివాది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అది దొరికినే తీసుకున్నాడు అంతే. అదర్వైజ్ తర్వాత వెళ్ళింది, ఫిజికల్ అయింది, అది చేసింది, ఇది చేసి సంథింగ్ ఏదో శివాని చాలా మాటలు అన్నది, అదంతా కూడా హరియానాకి అవసరం లేదు మ్యాటర్. కాయిన్స్ పోయినా కానీ కొన్ని కాయిన్స్ దాచిపెట్టుకుంది కాబట్టి కొద్దిగా ఇంకేదన్నా వేలో అదే శివాని మాటల్లో పెట్టి తీసుకోవడానికి ట్రై చేయాల్సి అనిపించింది. కానీ కొంచెం ఓవర్గా వెళ్ళింది హరియానా అన్నట్టుగా అనిపించింది. దీంతో నటరాజ్ మాస్టర్ ఏం మాట్లాడుతున్నాడు, లోపల ఉండే ఏమంటుందంటే నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ ఒక సింగిల్గానే ఆడుతుండు, ఎవరిది తీసుకోవట్లేదు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చి తీసుకున్నా కానీ ఆయన ఊరుకోడు. అదే జరుగుతుంది. కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు మొబైల్ కథ చెప్పుకుంటా. ఆమె దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇవ్వడం అనేది కర్మ ఈజ్ బ్యాక్. ఉన్నవాడికి సంతృప్తి చెందాలి, కానీ వాటి గురించి పోయి మనం మళ్ళీ బొక్క పోరలు పడడం అనేది మనం చూసాం అన్నట్టుగా మాట్లాడాడు. నెక్స్ట్ అశువ ముమైత్ ఏం మాట్లాడుకుంటున్నారంటే దాని తర్వాత
శివ దొంగలించిన కాయిన్స్ తీసుకెళ్ళి బిందుకి ఇస్తాడు, రేపు బిందు మళ్ళీ ఆటలోకి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అది ఎట్లా అంటే ఏమన్నా దొంగతనం చేసిద్దామా అని అంటే ఫిజికల్ అవుతుందా బిందు అని చెప్పానంటే ఫిజికల్ కాదు, శివ దొంగతనం చేసిన కాయిన్స్ తీసుకెళ్ళి బిందుకి ఇస్తాడట. హర్యానాతో ఒక డీల్ చేసుకుంటాడు, అది డీల్ అవ్వకపోతే బిందుకి ఇస్తాడట కాయిన్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే బిందు మళ్ళీ గేమ్లోకి వస్తుంది అన్నట్టుగా. నెక్స్ట్ హర్యానా శివతో మాట్లాడుతున్నమాట. బొమ్మలు నాకు ఇచ్చినావు, దాని తర్వాత డీల్స్ చేసుకున్నావు, నీ మీద నమ్మకం ఉంచినా, నీవు కాపాడుతున్నావు, చేస్తా అన్నావు, నువ్వే ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా హర్యానా మాట్లాడుతుంది. అట్లనే ఇక్కడ హర్యానా చాలాసేపు కూడా శివతోటి వాదించింది ఇదే టాపిక్ తోటి. నేను నమ్మినా నువ్వు నిన్నే కంటెండర్ చేద్దాం అనుకుంటున్నా, నీకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నా. కానీ అక్కడ ఎంత ఏది మాట్లాడినా మెయిన్ కావాల్సిన కాయిన్స్ ఉంటేనే కదా కంటెండర్ అయ్యేది. ఆ కాయిన్స్ దొరికిన తర్వాత మిగతా ఇవన్నీ పక్కకే వెళ్ళిపోతాయి. నువ్వు ఎన్ని మాటలు చెప్పి ఎంత చేసినా కానీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది గేమ్. రేపు పొద్దున హర్యానా కానీ వేరే ఎవరన్నా ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకొచ్చి, ఆ పార్ట్స్ ఎక్కువ తీసుకొచ్చి డబ్బు శివ కంటే కూడా తీసుకొచ్చి చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇది ఛాన్స్ ఉంది. దాన్ని పోయిన దాన్ని మనం తిరిగి తీసుకురావడానికి ఛాన్స్ లేదు. నేను అదంటున్నా, ఇదిలాగా ఉన్నాను, నీకే చేద్దాం అనుకున్నా, నీ మాటలన్నీ అక్కడ కన్సిడర్ అవ్వవు అనిపించింది. దాని తర్వాత అక్కడితోటి డే ఎండ్ అయిపోయింది. కాయిన్స్ కొన్ని ఇచ్చేసిండు ఆల్రెడీ శివ. ఈ టైంలో కొన్ని కాయిన్స్ హర్యానాకి ఇచ్చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది మంచి సాంగ్ తోటి. నీ దూకుడు అనే సాంగ్ ఉంది కదా, నీ దూకుడు అనే సాంగ్ తోటి మంచిగా డే స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా దూకుడుగా ఉండండి, మంచిగా గట్టిగా ఆడండి టాస్క్ అనే విధంగా ఆ సాంగ్ పెట్టారనిపించింది. అఖిల్ ముంబైతో చెప్తున్నమాట మార్నింగే, నేను నీకు కాయిన్స్ ఇస్తా, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి నీకు కాయిన్స్ ఇస్తా, అజయ్ కూడా నేను కూడా ఇస్తాం, నీ కాల్ బాగాలేదు, కొంచెం నేను ఆల్రెడీ నేను కెప్టెన్ అయ్యా కాబట్టి నీకు సపోర్ట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు అందరితో గొడవలు పెట్టుకోమాకు, వెళ్ళమాకు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టే ఆమె కాల్ బాగాలేదు. దాంతోపాటు నైట్ మొత్తం కూడా ఆమె నిద్రపోకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం అన్నీ చూసింది కాబట్టి అఖిల్ చెప్తున్నా అనిపించింది. దాని తర్వాత శ్రవంతి, అశు, అజయ్, మీరు అఖిల్ ఈ నలుగురు అంతా గ్రూప్ అయ్యారు, నన్ను గ్రూప్లో తీసుకోలేదు, నాకు దానికి వల్ల బాధ కలిగింది అన్నట్టుగా ముంబై చెప్తుంది అనమాట. మీరందరూ ఒక గ్రూప్ అయి ఆడుతున్నారు కానీ ఆ గ్రూపులోకి నన్ను ఎంటర్ చేయలేదు అన్నట్టుగా ముంబై ఖాన్ చెప్తుంది అనమాట. అయితే శ్రవంతి గెలిపి చేస్తాం అని చెప్పితే మేమేం చెప్పలేదు, శ్రవంతి గెలిపి చేస్తా అన్నట్టు కానీ ముంబై చెప్తే శ్రవంతి గెలిపి చేస్తాం అన్నట్టుగా మేమేం చెప్పలేదు అన్నట్టుగా అఖిల్ చెప్పాను అనమాట. అయితే నా కాల్ బాగాలేదు, సో అయినా కానీ ముంబైతో వైల్డ్ కార్డ్ రెడ్డి వచ్చా, నాకు ఖచ్చితంగా కెప్టెన్ కంటెండర్ అవ్వాలి, లేదంటే కెప్టెన్ అవ్వాలి అన్నట్టుగా ఉమేద్ ఖాన్ మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ ముంబైతో కూడా చాలా వరకు ప్రయత్నం చేసింది, ఆమె హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ అనిపించింది. దాని తర్వాత హర్యానాకి ఎందుకు సంథింగ్ ఏదో మా బొమ్మల విషయాల్లో ఉమేద్ ఖాన్ వచ్చి మహేష్ దగ్గర మాట్లాడుతుంటే, నువ్వు వెళ్ళి హర్యానాకి ఎందుకు ఇచ్చినావు అన్నట్టుగా మాట్లాడి హర్యానాకి ఎందుకు ఇచ్చినావు అన్నట్టుగా మాట్లాడుతుంటే, మాట్లాడి సరే తీసుకోబో, హర్యానా దగ్గరికి వెళ్ళి తీసుకోబో అంటే హర్యానా ఇవ్వదు అన్నట్టుగా మహేష్ చెప్పిన అనమాట. హర్యానా ఇవ్వదు, సంథింగ్ ఏదో ఇంగ్లీష్ వర్డ్స్ ఏదో మాట్లాడుకుంటూ చెప్పారు వాళ్ళ పొంత అని చెప్తే మహేష్ అంటుంది అనమాట, హర్యానాకి నువ్వు ఎవరికి ఇచ్చినా ఇస్తారేమో కానీ హర్యానాకి ఇస్తే మటుకు 100% పే బ్యాక్ వెనక్కి రాదు, అది ఇవ్వదు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అదే విషయం మళ్ళీ ముంబై తీసుకెళ్ళి హర్యానా దగ్గర చెప్తే హర్యానా కూడా నవ్వుయింది కానీ దాన్ని పెద్ద సీరియస్ తీసుకోలేదు అనిపించింది. ఇక్కడ ముంబై చెప్పకుండా ఉండాల్సింది, ఎందుకు ఆ విషయాలన్నీ అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అటుగా అనిపించింది. నెక్స్ట్ శ్రవంతి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మెయిన్ ఇక్కడ శ్రవంతి మన అఖిల్కి అజయ్కి శ్రవంతికి మధ్యన గొడవలు ఇది ఒక పాయింట్. శ్రవంతి బొమ్మలు పట్టుకొని అన్ని తీసుకెళ్ళి బిందుకి ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ అఖిల్ అజయ్ మాట్లాడుకుంటారు అనమాట. ఆమె అది మనకి అన్ని తీసుకెళ్ళి బిందుకి ఇస్తుంది, మనకు సపోర్ట్ అంటే బిందుకి సపోర్ట్ చేస్తూ ఉంది శ్రవంతి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. అయితే గ్రూప్గా ఆడుతున్నప్పుడు మళ్ళీ సపోర్ట్ కోరుకుంది, సంథింగ్ అన్నీ కావాలన్నది, ఒక 40 కాయిన్స్ ఇవ్వమన్నది అన్నీ చేసింది. కానీ శ్రవంతి ఎట్లేదన్నా ఖచ్చితంగా కొంచెం బిందుతోటి అఖిల్ వీళ్ళ కంటే కూడా కొంచెం బిందుతోటి ఎక్కువగా ఉండడానికి ట్రై చేస్తుంది. అయితే నాకు అనిపించింది జరుగుతుంది కూడా రోజు. దాని తర్వాత బిందు ట్రై చేస్తూ ఉంది కొంచెం అషు పార్ట్స్ తీసుకుందాం అన్నట్టుగా
దొబ్బేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తుంది, దొంగతనం చేయించాలి ఉంది కాబట్టి ట్రై చేస్తుంది. అఖిల్ కూడా కొంచెంసేపు ప్రొడక్ట్ చేసిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ అఖిల్ కూడా దొంగతనం చేస్తానేం కూడా అన్నట్టుగా అశు దగ్గరికి పీకేసింది అనమాట. అయితే ఇక్కడ బిందు ఇంకొక పాయింట్ రేజ్ చేసింది, ఏంటంటే మీరు గ్రూప్ లాగా ఆడుతున్నారు, గ్రూప్ ఫామ్ అయ్యారు, మళ్ళీ గ్రూప్ లాగా ఆడుతున్నారు అన్నట్టుగా మాట్లాడింది అనమాట. అయితే నాకు ఇక్కడ బిందు కరెక్ట్ అనిపించలేదు. గ్రూప్ లాగా ఆడేది ఏముంది, నీకు సపోర్ట్ నీ దగ్గర కాయిన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నీకు శివ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేటోళ్ళు. నీ దగ్గర కాయిన్స్ లేకపోవడం వల్లనే శివ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నీకు సపోర్టు చేయలేదు అన్నట్టుగా అనిపించింది. అందుకే చేయలేదు అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాత హర్యానా కూడా ఇది సిచ్యువేషన్లో మళ్ళీ ఎవరైనా వచ్చి లాక్కుంటారు అన్నట్టుగా హర్యానా ముంబైతో వీళ్ళందరూ పీకుతా ఉంటే అశు అఖిల్ వెళ్ళి ఏం చేశారంటే మీరు అంటే హర్యానా అనమాట, ఇట్లా ఆడతారు ఏంది, నువ్వు తీయకూడదు కదా ముంబై తీసుకోవాలి కానీ నువ్వు ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడు. అక్కడ ఎవరు తీసినా ఏముందిలే కానీ ఒక చిన్న మాట్లాడుకోవడానికి మనం లాజికల్గా అది బిగ్ బాస్ చెప్పే రూల్ అయినా కానీ అక్కడ హర్యానా పీక్ను ముంబై పీక్ను ఏముంది, ఎవరైనా పీక్ అల్ల పడేసుకోవచ్చు. హర్యానా వెంటనే అన్నది నేను మళ్ళీ పెడతాను ముంబైకి నువ్వు పీకి దాచిపెట్టేసుకోవాలన్నట్టుగా చెప్తా ఉంటే ఇదే డిస్కషన్ మాట్లాడుతుంటే అంటే బిందు అన్నది మీరు చేస్తే కరెక్ట్, హర్యానా చేస్తే తప్ప అన్నట్టుగా మాట్లాడింది అనమాట. అంటే ఇక్కడ ఏమైంది అంటే బిందు ఖచ్చితంగా అఖిల్ ఎక్కడుంటే అక్కడ ఇష్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇవాళ కూడా అదే అనిపించింది నాకు. ఎందుకంటే అఖిల్ ఉన్న దగ్గరికి వెళ్ళి అఖిల్ దగ్గర ఉన్నాడు, వెళ్ళింది. హర్యానా దగ్గరికి వెళ్ళట్లేదు, అఖిల్ దగ్గరికి అశు దగ్గర అఖిల్ ఉన్నాడు కాబట్టి అక్కడికే వెళ్తుంది. వాళ్ళ దగ్గర బొమ్మలు పొందడానికి ట్రై చేస్తుంది, అక్కడే గొడవ పెట్టుకుంటుంది. గ్రూప్ ఫామ్ అయ్యారని మాట్లాడితే అఖిల్ ఒకటే మాట అన్నాడు, ఎవరికి గ్రూప్ ఆడుతున్నారో తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు. గ్రూప్ కాదు ఇండివిజువల్, నేను దొంగతనం చేశాను అన్నట్టుగా డిఫెండ్ చేసుకొని లాస్ట్ ఒకటే మాట అన్నాడు. బెలూన్ టాస్క్లో మీరందరూ కలిసి బుగ్గల బాల్ పడడం కోసం అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కషన్లు పెట్టుకున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు ఆడితే గ్రూప్ వచ్చిందా అన్నట్టుగా బిందు దగ్గర సమాధానం చెప్పడానికి పాయింట్ కూడా లేదనిపించింది. ఎందుకంటే కొంచెం బిందుకి ఈ మధ్య ఆమె స్టార్టింగ్లో ఏదైతే పాయింట్లు చేసినాం ఇక్కడ బిందు గురించి మాట్లాడడానికి ఏం లేదబ్బా, బిందుకి ఏం సరిగా లేదు. కానీ ఆడియన్స్లో అది పర్ఫెక్ట్గా సెట్ ఆడియన్స్లోకి కొంచెం ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. అది ఎట్లా వెళ్ళిపోయింది అంటే ఒక వ్యక్తి మీద కోపంతో వెళ్ళిపోయింది తప్ప ఆమె గేమ్ ఏదో చాలా తోపు తురుగు కంటెస్టెంట్ అన్నట్టుగా కాదు. అంత మనం ఆ రేంజ్ కంటెస్టెంట్ అనేది కాదు. కానీ అఖిల్ మీద కోపంతో జనాల్లో కొంతమంది నెగిటివ్ ఉన్నాం, దాంతోపాటు దాన్ని క్యాష్ చేసుకొని కొంచెం అఖిల్ తోటి కొద్దిగా అందరికంటే ముందు కొంచెం గొడవలు పెట్టుకొని ఈ సీన్ క్రియేట్ చేసింది. జనాల మైండ్ సెట్ని రీడ్ చేసి వచ్చి బిందు ఇక్కడ ఈ అంతా సీన్ క్రియేట్ చేసింది అన్నట్టుగా నాకు అనిపించింది. నిన్న కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోలేకపోయింది, గేమ్ ఆడలేకపోయింది. చిన్న పాయింట్ తోటి అమిత తీసింది ఓకేలే కానీ దాని తర్వాత లాక్కోవడం కోసం ఇట్లాంటివన్నీ చాలా ట్రై చేయాలి కానీ చేయలేదు అనిపించింది. నెక్స్ట్ హర్యానావి మహేష్ బిందు వీళ్ళిద్దరు కూడా దొబ్బేయడం జరిగింది. ఆ చిన్న డిస్కషన్లోనే అడిజడి చేసి హర్యానా దగ్గర కొన్ని దొబ్బేశారు. ఓకే. వెయిట్ అయిపోయింది ఒక్క నిమిషం. ఇక్కడ హర్యానావి కొన్ని బొమ్మలు వీళ్ళంతా ఒక 5 minutes అయిపోయింది మమ్మీ. హర్యానా బొమ్మలు కొన్ని వీళ్ళు తీసుకెళ్లారు, మహేష్ కొన్ని వీళ్ళు తీసుకుపోయారు. అదంతా టైకిడీజీ తీసుకుంటే పెద్దగా. దాని తర్వాత మహేష్ ఒక 2 బొమ్మలు తీసుకెళ్ళిండు. ఆ తీసుకెళ్ళి మళ్ళీ అశుతోటి బేరం పెట్టుకొని అశు దగ్గర కొనుక్కోవడం ఇదంతా జరిగింది, అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ డే ఎండ్ అయిపోయింది అనమాట.
అక్కడ లేదంటే మా హర్యానా కొంచెం గెలిచేది ఆ రౌండ్ అన్నట్టుగా అనిపించింది. శ్రవంతి బొమ్మల టాపిక్ వచ్చింది, బిందు శివకి చేస్తే ఇది శివ సరే అయిపోయింది, అక్కడ వరకు ఎండ్ అయిపోయింది టాస్క్. అంటే ఆ వరకు ఎండ్ అయిపోయింది. మ్యాక్సిమం అందరూ కూడా అఖిల్ వీళ్ళందరూ సంథింగ్ వీళ్ళందరూ అశుకి సపోర్ట్ చేశారు. దాని తర్వాత కొంతమంది వీళ్ళు అనిల్ శివ వీళ్ళందరూ కూడా మన హర్యానాకి సపోర్ట్ చేశారు. అశు 7 చేసింది, దాని తర్వాత మన హర్యానా 6 చేసింది, అశు గెలిచింది. దాని తర్వాత బిందు 0, బిందు హెల్మెట్ అయిపోయింది. కాయిన్స్లో కూడా దాదాపుగా మిత్ర 15, తర్వాత శ్రవంతి 2, వాళ్ళిద్దరు హెల్మెట్ అయిపోయారు. మిగతా నెక్స్ట్ రౌండ్ కంటిన్యూ అయింది. అయితే ఇక్కడ శ్రవంతి ఏంటంటే కొంచెం అఖిల్ వాళ్ళని గెలికింది అనేది అనిపించింది. అఖిల్ కొన్ని అజయ్కి షేర్ చేసిండు, ఒక 28-30, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపి ఆడారు గేమ్. షేర్ చేయడంతో ఇక్కడ శ్రవంతి దాన్ని చూసింది. నాకు 40 ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, కానీ ఇక్కడ అజయ్కి 28 ఇచ్చి సేవ్ చేసిండు అన్నట్టుగా శ్రవంతి ఉద్దేశం అనమాట. నువ్వు అది ఆ విషయాన్ని మహేష్ చెప్పింది. దాని తర్వాత జరిగిన ఇష్యూ ఏంటంటే కాఫీ రూమ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ అజయ్ అడిగింది అనమాట, నువ్వు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ విషయం అవసరమా, చెప్పడం అవసరమా, నిన్న అశు దగ్గర మీరు నువ్వు ఆ బొమ్మల్ని నువ్వు లాక్కెళ్ళినప్పుడు మేము చూసినాం, కానీ అశుకి చెప్పినవా అన్నట్టుగా మాట్లాడితే శ్రవంతి అదేంద్రా భయ్ నేను చెప్పకూడదా, చూసిన విషయాన్ని కూడా చెప్పకూడదు అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళు కూడా శ్రవంతికి ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు, చేయాల్సింది అన్నట్టుగా అనిపించినా కానీ శ్రవంతి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బిందు వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఇక్కడే మాట్లాడుకుని ఇక్కడ సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి, అదే మీకు నేను ఇంత చేసినా మాకు చేయొచ్చు కదా, ముమ్మైత్కి చేస్తున్నారు, వెనక వచ్చిన ముమ్మైత్కి చేస్తున్నారు, నాకు ఇంత చేయట్లేదు అన్నట్టుగా ఆన్ ది పాయింట్ మొహం మీద అడిగి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. కానీ తీసుకెళ్ళి మళ్ళీ బిందు దగ్గర ఈ టాపిక్ని పెట్టడం, మళ్ళీ దాని గురించి అక్కడ మాట్లాడడం అనేది నాకు సరిగా అనిపించలేదు. దానివల్ల శ్రవంతిని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అఖిల్ వాళ్ళు వీళ్ళదే వాళ్ళ పాయింటే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో బిందుకి వెళ్ళి సపోర్ట్ చేస్తుంది, మనం ఏమికి ఎంత చేసినా కానీ మళ్ళీ బిందు దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఉన్నట్టుగా నాకు అనిపించింది. దాని తర్వాత అక్కడ జరిగిన గొడవలో మళ్ళీ మన శ్రవంతి వెళ్ళి బిందు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు మహేష్ దగ్గర అడగటం, కావాలనే వాళ్ళు షేర్ చేసుకున్న విషయం ఒప్పుకున్నారు అని మాట్లాడడం, ఇదంతా కూడా ఇక్కడ జరిగిన విషయాన్ని అక్కడ ఎందుకు షేర్ చేయాలి, అక్కడ ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా నాకు అనిపించింది. అక్కడ బిందుతో కూడా ఈ డిస్కషన్ జరిగింది. బిందు వెంటనే వచ్చి ఇవాళ నీ గురించి నువ్వు స్టూడప్ అయినావు, నీ గురించి నువ్వు నిలబడ్డావు, నాకు చాలా బాగా అనిపించింది, అప్రిషియేట్ యూ అన్నట్టుగా ఏదో 4 మాటలు మాట్లాడగానే శ్రవంతి ఇంకా థ్యాంక్ యూ అన్నట్టుగా ఒక మొలక చెట్టు ఫట ఎక్కేసింది, అయిపోయింది. దాని తర్వాత వీళ్ళందరూ ఒకటే గొడవలో ఉంటే మాస్టర్ మట్టుకి ఆ కాయిన్స్ అది మన ఆ పార్ట్స్ తీసుకోవడంలో మాస్టరు తగ్గేదేలే అన్నట్టుగా ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే టాస్క్ మొత్తంలో అద్భుతంగా పర్ఫామ్ చేసింది మాస్టరే, ఎందుకంటే ఓన్గా ఆడిండు, కాయిన్స్ తీసుకోవడంలో కూడా ప్రతిసారి కూడా లైన్ ముందు నిలబడ్డ అందరికంటే ముందుండి అంతా చేసిండు అనిపించింది. నెక్స్ట్ హమీదా ముమైత్ ఇష్యూ. హమీదా దగ్గర ఉన్న 300 కాయిన్స్ దొబ్బేయడానికి ముమైత్ ట్రై చేసింది. అయితే హమీదా ఏం చేసిందంటే సెల్ఫ్గా ఏదో ఆమెకి చేసుకున్నాడు. అది మనకి వీడియో రాలేదు బయటికి, మన లైవ్ స్ట్రీమ్లో కూడా రాలేదు, అది మరి ఎందుకు రాలేదు తెలియదు. కానీ అక్కడ హమీదా కావాలనే చెప్పి కొంచెం సీన్ క్రియేట్ చేసింది అనిపించింది ముమైత్ హమీదా ఇష్యూలో. దాని తర్వాత హమీదా కూడా ఒప్పుకోవడం జరిగింది, కావాలనే నాకు జరగలేదు సంథింగ్ అన్నట్టుగా చెప్పింది. ముమైత్ కొంచెం ఆ టైంలో ముమైత్ మీద ఏమైనా బ్యాడ్ ఇంప్రెషన్ పడిద్దా అనుకునే టైంలో హమీదా వచ్చేసి అది జస్ట్ నాకు నేను చేసుకునే కానీ నీ వల్ల జరిగింది కదా అని చెప్తాం, అక్కడ సార్ట్అవుట్ అయిపోయింది. అది ఎవరు తప్పు లేదు, తప్పు ఒప్పుకున్నది హమీదా కూడా మనం తప్పని చెప్పడానికి లేదు, అది ఆమె కాయిన్స్ పోకుండా ఆమె సెల్ఫ్ డిఫెన్స్ కోసం అట్లా చేసింది అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ అశు హమీదా డిస్కషన్ అనమాట. ఎస్, ఇక్కడ మళ్ళీ థర్డ్ రౌండ్ జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్ జరిగే టైంలో ఇక్కడ డీల్స్ జరుగుతున్నాయి. డీల్స్ జరిగే టైంలో ఆశు చాలా మెచ్యూర్డ్గా చాలా పర్ఫెక్ట్గా చేసింది అనిపించింది. సపోర్ట్ కూడా అఖిల్ వీళ్ళందరి సపోర్ట్ కూడా కొంతమంది స్ట్రాంగ్ సపోర్టు మన నటరాజ్ మాస్టర్ నుంచి కానీ అఖిల్ నుంచి కానీ అజయ్ నుంచి కానీ వీళ్ళ సపోర్ట్ కొంచెం అశుకే ఉన్నా కానీ అక్కడ ఆడే విధానం, కాయిన్స్ రాసుకునే విధానం, కాయిన్స్ షేర్ చేసే విధానం, ఇట్లాంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అష్యూరెడ్డి చేసింది అనిపించింది. దాన్ని హర్యానా బిందు చేయడంలో విఫలమయ్యారు, ఏమో అష్యూరెడ్డి పర్ఫెక్ట్గా చేసింది అనిపించింది. ఇక్కడ కొన్ని మన మహేష్
తర్వాత హరియానా మన మహేష్ కానీ అమిత కానీ వీళ్ళందరూ చెప్పేది అంటే అశు టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఈ మన ఇది లేకుండా నా దగ్గరికి వచ్చి కావాలి బొమ్మలు కావాలి, నీకు కాయిన్స్ ఇస్తా నాకు బొమ్మలు కావాలి అని చాలాసార్లు అడిగింది. హరియానా అడగలేదు, అట్లా బిందు అడగలేదు నన్ను అన్నట్టుగా అమిత చెప్పింది అనమాట. సో నేను ఖచ్చితంగా అశుకే ఇస్తా అన్నట్టుగా చెప్పింది. అయిపోయింది. తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా మహేష్ అమిత వీళ్ళందరూ కూడా ఆ పార్ట్స్ అన్నింటిని ఆమెకి ఇవ్వడం జరిగింది అశుకి. అశు కూడా ఖచ్చితంగా ఇచ్చేసింది. మిగతా కాయిన్స్ అన్ని లేని టైంలో కూడా నటరాజ్ మాస్టర్ అక్కడ ఉండి వాటి కోసం పోరాటపడి ఫ్రీగా తీసుకొచ్చి అశుకి ఇవ్వడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అశుకి సపోర్ట్ చేసిండు, అటు ఇటు ఫ్లిప్ అవ్వలేదు. మధ్యలో ఒక్కసారేమో 50 కాయిన్స్ సంథింగ్ ఏదో దాని దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ తప్ప మిగతా అంతా కూడా నటరాజ్ మాస్టర్ బాగా ఆడిండు. అయిపోయిన తర్వాత హరియానా మళ్ళీ శివతో అన్నమాట. అరే అంటే అశు గెలిచింది అక్కడ. అశు 10 అయిపోయింది. అశు వెళ్ళిపోయిన తర్వాత 10 అయిపోయిన తర్వాత అశు 10 అయిపోయినాయి. అరే నువ్వు కాయిన్స్ తీసుకున్న దానికి నువ్వు నాకు హెల్ప్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను విన్ అయ్యేదాన్ని కదా, దానికి తగ్గట్టుగా నీకు ఉండేది. నీ దగ్గర ఆల్రెడీ 5 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి, కానీ ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలోంచి కొన్ని నాకు ఇచ్చి ఇచ్చేయచ్చు అన్నట్టుగా హరియానా బాధపడింది. చాలాసేపు ఫీల్ అయింది, ఏడ్చింది. కానీ సెల్ఫ్గా కూడా కొన్నిసార్లు కొట్టుకోవడం జరిగింది. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. సెల్ఫ్ వార్మింగ్ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. నెక్స్ట్ వెయిట్ అయిపోయింది 5 minutes జరిగింది అనిపించింది. అక్కడ హరియానా తప్పేం లేదు, ఆడింది, బెటర్గా ఆడింది, చాలా తెలివిగా ఆడింది. కాయిన్స్ దాచిపెట్టుకుంది. బిందులాగా అన్ని కాయిన్స్ దగ్గర పెట్టుకొని పోగొట్టుకోలేదు. కొన్ని కాయిన్స్ని డివైడ్ చేసుకుని దాచిపెట్టుకొని ఇవన్నీ ఆడటం అనేది గేమర్గా కొన్ని అక్కడ బిగ్ బాస్ సీనియర్ అనిపించుకుంది నాకు హరియానా. లేదంటే మొత్తం కాయిన్స్ కూడా పోయాయి, గేమ్ కూడా ఆడుకుండేది. కానీ ఆ బిందులాగా కాకుండా కొన్ని కాయిన్స్ దాచిపెట్టుకొని ఆడడం అనేది నాకు కొంచెం ఆ టైంలో హరియానా ఆడడానికి స్కోప్ వచ్చింది అది చేయడం వల్లే అన్నట్టుగా అనిపించింది. అది అయిపోయింది. లేదంటే హరియానా ఖచ్చితంగా విన్నర్ అయ్యేదే జరిగేది. నెక్స్ట్ అందరూ కూడా కాయిన్స్ అన్ని లెక్కేయడం జరిగింది. అక్కడ అశు విన్ అయిపోయింది. నెక్స్ట్ సూపర్ కాయిన్స్ అన్నింటిలో కూడా దాదాపుగా శివ 172, ముమైత్ 144. ముమైత్కి ఇక్కడ అజయ్ అఖిల్ కాయిన్స్ ముమైత్కి ఇచ్చేశారు. అమిత 221. వీళ్ళు ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెంట్ అయ్యారు. ముగ్గురికి ఛాన్స్ వచ్చింది. దీని తర్వాత నటరాజ్ మాస్టర్ చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఏడ్ చేస్తున్నాడు. ఏంటంటే ఎంతగా ఎఫర్ట్ పెట్టినా కానీ నాకు నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అయితే అశురెడ్డి వీళ్ళందరూ కూడా 13 మందిలో వచ్చింది 4 మాస్టర్ అన్నట్టుగా అశురెడ్డి కూడా చేయడానికి ట్రై చేసింది. కానీ ఆయన నేను ఇంత కష్టపడి నిజాయితీగా ఆడినా, నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు, ఎవరితోటి ఇది పెట్టుకోలేదు, నా సొంతంగా నేను ఆడినా కానీ అవ్వకపోవడం అనేది నాకు బాధ అనిపించింది అన్నట్టుగా చెప్తాను. అయితే ఇక్కడ ఏమంటే మహేష్ వచ్చి నువ్వు సూపర్గా తోపు పర్ఫార్మెన్స్ చేసినావు, నువ్వు ఎక్సలెంట్ ది బెస్ట్ ఇచ్చినావు అన్నట్టుగా మహేష్ చెప్తున్నాను అనమాట నటరాజ్ మాస్టర్ని. ఖచ్చితంగా ది బెస్ట్ ఇచ్చి నటరాజ్ మాస్టర్ అనిపించింది నాకు. దాని తర్వాత అశు శివ డిస్కషన్ అనమాట. శివ వచ్చి నువ్వు చాలా బాగా ఆడినావు, చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేసినావు అన్నట్టుగా అశుతోటి శివ చెప్తున్నాను అనమాట. దాని తర్వాత శ్రవంతి అజయ్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు శ్రవంతి గురించి. ఈమె టోటల్లీ రాంగ్ వర్డ్స్ మాట్లాడుతుంది. టోటల్గా రాంగ్ వర్డ్స్ మాట్లాడుతుంది. హరియానా దగ్గర 20 రూపాయలకి ఆ బొమ్మ కొనుక్కొని దాన్ని పాటలు కొనుక్కొని మన దగ్గర 10 రూపాయలకే తీసుకున్నట్టుగా చెప్పింది. మొత్తం అబద్ధాలు చెప్తా ఉంది, ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఇక్కడ మెయిన్గా అజయ్ అఖిల్ శ్రవంతి దాంట్లో శ్రవంతి ఎంత తప్పు ఉందో అఖిల్ అజయ్ కూడా అంతే తప్పు ఉంది. ఈమె వెళ్ళి బిందు దగ్గర ఎనిమి అయినప్పుడు బిందు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలని చెప్తున్నప్పుడు అఖిల్ అజయ్ కూడా కొంచెం శ్రవంతిని దగ్గరగా తీసుకొని ముమైత్కి ఎట్లయితే హెల్ప్ చేశారో శ్రవంతి కూడా హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించింది. అక్కడ కెప్టెన్సీ టాస్క్లో చేయలేకపోయారు ముమైత్ మాటని, ఇక్కడ వీళ్ళ గురించి చేయలేదు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ హమీద ముమైత్ దాంట్లో అది ఎవరు తప్పేం లేదు. అది ఆ ఇద్దరు కూడా గేమ్ ఆడే విధానంలో హమీద చేసిన తప్పే తప్ప అంత పెద్దది కాదు. శివ హరియానా దాంట్లో ఖచ్చితంగా హరియానాదే తప్పు. శివ గేమ్ ఆడిండు, దాని తర్వాత కొన్ని ఫిజికల్గా హార్మ్ చేయడానికి ట్రై చేసింది, అంతా అయిపోయింది. హరియానాదే తప్పు అనిపించింది, ఎందుకంటే దాచుకోవాల్సింది ఆమె. ఇది వాళ్ళ జరిగిన గొడవలలో నేను చెప్పిన పాయింట్స్. మీకు ఏదన్నా కరెక్ట్ అనిపిస్తే, మీరు చెప్పింది ఏదన్నా తప్పు అనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు నా వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ వీక్ ఎలిమినేషన్లో ఎవరు అవ్వచ్చు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్ షేర్ ఎట్లా ఉంది అనే దాని గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది, దాన్ని చూడండి. అంతవరకు